అంశాలపై ఈరోజు మనతో చర్చించడానికి మహాగ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు మనతో ఉన్నారు. వంశీ గారు నమస్తే సార్. నమస్తే రాజు గారు. బుల్లెట్ వర్సెస్ బాణం, ట్రబుల్ షూటర్ వల్లే ట్రబుల్. కవిత గారు చేసినటువంటి ఆరోపణలు ఈరోజు ఇటు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో సంచలనమైనటువంటి అంశాలు. తను బాణం ఎవరు వదిలిన బాణం, ఆ బాణం ఎవరు వదిలారు, ఆ బాణం మొన్నటి వరకు ఆ బాణం వాళ్ళ అన్న కేటీఆర్ని పొడుస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ బాణం టర్న్ తిరిగి హరీష్ రావును పొడిసింది. అంటే ఈ మధ్యలో అంటే అన్నను పొడవాల్సిన బాణం హరీష్ రావు గారిని అంటే భావన పడటం వెనక ఏంటి వ్యూహం? అది కవిత వ్యూహమా లేక ఎవరన్నా పొలిటికల్ వ్యూహమా లేక కుటుంబ వ్యూహమా, ఏమై ఉంటుంది అనేది ఇక్కడ చాలా చర్చనీయాంశం. సరే, కవిత ఆరోపణల్లో చాలా క్లియర్గా తను చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవటం కోసం నన్ను బయటికి పంపించారు, ఇది హరీష్ రావు సంతోష్ రావే పాత్రధారులు అని. నెంబర్ 1. ఎంటైర్ అసలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పెట్టిన దగ్గర నుంచి కూడా హరీష్ రావు సంతోష్ రావు ఆ పార్టీలో విచ్ఛిన్నం తేవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారని, కుటుంబమైనటువంటి తండ్రిని అన్నని తనని చిచ్చు పెట్టాలని కూడా వీళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చాలా 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 హాట్ కామెంట్స్ చేశారు. అలాంటి హాట్ కామెంట్స్ తను సస్పెండ్ చేసిన తర్వాత తను మాట్లాడటం అంటే అవి కొంత రాజకీయపరమైనటువంటి వ్యూహంతో అయి ఉండొచ్చేమో అనిపిస్తుంది. ముందు మాట్లాడుంటే కొంత వాటికి బలం ఉండేదేమో, కానీ సస్పెండ్ అయిన తర్వాత మాట్లాడటం ద్వారా అది కూడా హరీష్ రావు గురించి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇది రాజకీయంగా జరిగినటువంటి పరిణామంగా తను సస్పెండ్ చేశారు. తను ఏంటి అన్నని టార్గెట్ చేస్తుంది అని అనుకుంటే ఎందుకు భావన టార్గెట్ చేసింది, ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇక రెండో అంశం, తను తన అన్నని తనను బుజ్జగించి అడుగుతున్నా, బ్రతిమలాడి అడుగుతున్నా, వాళ్ళ నాన్నకి నాన్న నీ చుట్టూతా ఏం జరుగుతుందో చూసుకో అని చెప్పటం వెనక చాలా రాజకీయ వ్యూహం ఉందేమో అని అనిపిస్తుంది. అక్కడ చిచ్చు పెడితే కానీ, ఎక్కడైతే చిచ్చు పెట్టాలో అక్కడ చిచ్చు పెడితే కానీ ఇది సరిగ్గా కాలదు అని అనుకున్నారా, లేక నిజంగా ఇలాంటి పరిస్థితిని చెప్పి జాగ్రత్త పరచాలి అని అనుకున్నారా, లేక ఏమై ఉంటుంది? ఇది రెండో సబ్జెక్టు. మూడో సబ్జెక్టులో కవిత గారు ఒక పాయింట్ చెప్పారు. నిన్న ఏం చెప్పారు, నిన్నగా మొన్న ఏం చెప్పారు, అసలు పార్టీ ఏంది, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వచ్చిన తర్వాత అసలు మొత్తం యుద్ధం చేయాలి, మొత్తం దడదల్లాడించాలి, తెలంగాణలో అగ్నిగుండంలా మారాలని చెప్పని మాట్లాడారు. కానీ ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ పార్టీని కాపాడుకోండి, బీఆర్ఎస్ పార్టీని, మన ఐక్యతని చిచ్చుపెడుతున్నారు అని ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోయారు. సిబిఐ కేసు ఎటో పోయింది, తండ్రి మీద పెట్టిన సిబిఐ కేసు లేదా దీనికి సంబంధించింది ఎటో పోయింది, కానీ ఇటువైపు టర్న్ తిరిగింది. ఆ టర్న్ తిరగటానికి గల కారణం ఏంటి? ఇది ఒక చర్చనీయాంశం. సరే, ఏదన్నా కానీ ఇప్పుడు తను మాట్లాడినటువంటి బైట్స్ చూసిన తర్వాత హరీష్ రావు గారిని టార్గెట్ చేయటం వెనక కవిత గారు ఏమై ఉంటుంది, అసలు అందుట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటనేది ఒక్కసారి చెప్దాం. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి, హరీష్ రావు గారిని టార్గెట్ చేసిన బైట్స్.
తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. మీరు మీడియా మేనేజ్మెంట్ లో సూపర్ అలా డౌట్ ఏం లేదు. రామన్న యూట్యూబ్ మేనేజ్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. నేను రామన్న రిక్వెస్ట్ చేసిన మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న. వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండదు, మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దానిలో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచు. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. కానీ హరీష్ రావు గారే టార్గెట్. సరే, సంతోష్ రావు ఒక టార్గెట్, కానీ హరీష్ రావు గారు పొలిటికల్ టార్గెట్ అంతా తన మీదే చేసింది. సరే, ఆమె ఆరోపణలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది దానికి హరీష్ రావు గారే తర్వాత సమాధానం చెప్పవచ్చేమో. కానీ ఇప్పుడు తను ఇక్కడ లేడు. వాళ్ళ పాప స్టడీస్ విషయంలో తను అబ్రాడ్ వెళ్ళున్నారు, యుఎస్ వెళ్ళినట్టున్నారు. ఇక్కడ ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అని చెప్పని అన్నారు. కుట్రదారుడు అన్నారు. పొలిటికల్గా మొత్తాన్ని ఇది చేస్తున్నారు అన్నారు. అంటే సరే, మనకి మీడియాలో తను మీడియాను కూడా మేనేజ్ చేస్తుంటారు అని చెప్పని కూడా తను అన్నారు. ఇన్ని ఆరోపణలు కవిత గారు చేశారు. జనరల్గా మనం ఒక జర్నలిస్ట్గా కొన్ని వాస్తవాలు చెప్పాల్సిన అంశం ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా హరీష్ రావు గారి గురించి ఇటు జర్నలిస్ట్ సర్కిల్లో ఎవరు చూసినా, పొలిటికల్ సర్కిల్స్లో ఎవరు చూసినా, లేక ఎవరైనా పబ్లిక్ ఎవరన్నా ఆయన పోయి కలిసినా, ఆయన గమనించిన తర్వాత ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక టాప్ 3లో ఒకరిగా హరీష్ రావు గారు ఉంటారు. ఏంటి అని అంటే, ఒక లీడర్ ఎలా ఉండాలో, ఎలా ప్రజల విషయంలో, ప్రజా సమస్యల విషయంలో ఎలా ఉండాలో, రాజకీయ పార్టీ నాయకుడిగా ఎలా ఉండాలో, ఒక ప్రభుత్వ ప్రతినిధిగా, ఒక మంత్రిగా బాధ్యతలు నడుపుతున్నప్పుడు ఎలా ఉండాలో, ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎలా ఉండాలో, అలా ఉండటంలో టాప్ 3లో ఆయన ఒకడు. ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా చెప్పలేం, కానీ టాప్ 3లో ఒకడుగా ఉంటాడు. అంటే ఆయన దగ్గర పరిపాలనా దక్షత, అదేవిధంగా కార్యకర్తల పట్ల ఒక నమ్మకం, వారి పట్ల ఒక బాధ్యత, అలాగే రాష్ట్రం పట్ల ఒక చిత్తశుద్ధితో ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. అది మనం ఎవరం పోయినా అక్కడ చూసినప్పుడు అది కనపడుతూ ఉంటుంది. మరి అలాంటి నాయకుడు కాబట్టే ఆయన నియోజకవర్గంలో ఎవ్వరికీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రానటువంటి మెజారిటీ ఆయనకు వస్తుంది. అవతల వాళ్ళకి డిపాజిట్లు కూడా రానటువంటి మెజారిటీ ఆయనకు వస్తుంది. మరి ఎలా వస్తుంది? 2 లక్షల మెజారిటీ, 1,80,000 మెజారిటీ ఎలా వస్తుంది ఆయనకి? మరి నాయకుడు కాకపోతే రాదు కదా, ప్రజానాయకుడు కావటం వల్లనే వస్తుంది. 2, మరి బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అవునన్నా కాదన్నా మరి ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎవరైతే ఆ నాయకత్వం ఉందో, ఆ నాయకత్వం మెజారిటీ నాయకత్వం హరీష్ రావు గారితో ఎందుకు మమేకమై ఉంటుంది, ఎందుకు కలిసి ప్రయాణం చేస్తుంది, ఎందుకు ఆయన ఆలోచనలతో కలిసి నడుస్తుంది అనంటే ఆ నాయకత్వానికి ఆయన పేద నమ్మకం ఉంటేనే కదా. మరి ఆ నమ్మకానికి మరి ఆయన నాయకుడు కదా, మరి అది ఎలా దాన్ని విడదీస్తారు? అలాగే ప్రభుత్వం, మరి ప్రభుత్వం పట్ల మరి ఆయనకు ఉండేటువంటి చిత్తశుద్ధి. సరే, ఇవన్నీ గమనించినప్పుడు మరి వారి ఆరోపణలకి హరీష్ రావు గారికి ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్కి ఎక్కడా కూడా సయోధ్య కుదరటం లేదు. ఆమె ఆరోపణలకి వాస్తవ రూపం దొరకటం లేదు. ఆయన మరి లేనప్పుడు తన ఆరోపణలు చేసింది. నాకు తెలిసి ఆయన అలా మాట్లాడకపోవచ్చేమో అనుకుంటున్నా. ఆయన తర్వాత కూడా ఈ విషయం మీద మాట్లాడకపోవచ్చేమో అనుకుంటున్నా. మరి ఇక్కడ సరే,
రాజకీయాల్లో ఫ్రంట్ డోర్ జరిగేది వేరు, బ్యాక్ డోర్ జరిగేది వేరు అనేది. బ్యాక్ డోర్ అంటే నిన్నటి వరకు తను బాణం ఎవరి వైపు పెట్టింది, అన్న వైపు పెట్టింది. ఇప్పుడు బాణం బావ హరీష్ రావు వైపు ఎందుకు తిప్పింది, ఏమై ఉంటుంది ఆ బాణం తిప్పటం వెనకాలంటే యాక్చువల్గా నిన్న సస్పెండ్ చేసిన తర్వాత తనకు వాస్తవ రూపం అర్థమై ఉంటుంది. అర్థమైన తర్వాత ఇప్పుడు మరలా అన్న మీదకే వెళితే ఇక తండ్రి రాజకీయంగా ఎలౌ చేయడు, పొలిటికల్గా తనకు కాంగ్రెస్లో స్పేస్ లేదు, బీజేపీలో స్పేస్ లేదు, అట్లాగే పార్టీ పెట్టి నడిపేటువంటి ప్రస్తుత శక్తి సామర్థ్యాలు లేవు. శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ జనం వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు తను ఎక్కడైతే కేటీఆర్ గారికి హరీష్ రావు గారి మధ్య ఒక గ్యాప్ ఉందంటున్నారో ఆ గ్యాప్ని పెద్దది చేస్తే, ఇటువైపు డ్యామేజ్ చేస్తే రేపు ఎప్పుడైనా కానీ తనకి ఇక్కడ ఎలా తనకి ఎంట్రీ దొరుకుతుంది, ఇక్కడ స్పేస్ ఉండదు, ఇతను ఎగ్జిట్ అవుతాడు అనేటువంటి ఒక వ్యూహంతో, ఒక రాజకీయపరమైనటువంటి ఒక ఆలోచనతో చేసి ఉండవచ్చేమో అని అనిపిస్తుంది. తను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉండుండొచ్చు. కరప్షన్ విషయంలో తను చెప్పినటువంటి వాటిల్లో కొన్ని వాస్తవాలు ఉండుండొచ్చు. కానీ కేసీఆర్ గారికి తెలియకుండా, కేటీఆర్ గారికి తెలియకుండా హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు మొత్తం చేస్తున్నారు అని అంటే ప్రజలకు ఎవరికైనా చెవిలో క్యాలీఫ్లవర్ పూలు పెట్టాలి. లేదు ఈ మధ్య కొత్తగా వచ్చినాయి అంట, లోటస్లో కొత్త వెరైటీ రకం ఎంత ఉందంట ఆ పువ్వు ఏదైనా తెచ్చి పెట్టాలేమో అనిపిస్తుంది. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం చెప్పింది ఏంటంటే కవిత గారు, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగు అసలు కేటీఆర్ గారికి తెలియదు, కేటీఆర్ గారే ఫోన్లనే హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు ముగ్గురు కలిసి కేటీఆర్ గారి ఫోన్లే ట్యాప్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేశారు అని చెప్పటంతో ప్రజలకి అయితే ఈ సబ్జెక్టు ఇప్పటివరకు ఆరోపణలు చేసిందో ఆరోపణలన్నీ అవాస్తవాలు అని చెప్పని ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. ఎందుకనంటే ఫోన్ ట్యాపింగ్ విషయం కేటీఆర్ గారి చుట్టూతా తిరుగుతూ ఉంది. ఎవరైతే ఆరోపణలు చేసినందరూ కూడా కేటీఆర్ గారి మీదే చేశారు. ఇటు అది ప్రభుత్వం కావచ్చు, అధికారంలో కావచ్చు, అధికారం లేని వాళ్ళు కావచ్చు, లేదా పొలిటికల్ సిస్టమ్స్ కావచ్చు, అందరూ కూడా ఆయన వైపే తిప్పారు. మరి అలాంటిది కేటీఆర్ గారే బాధితుడు, హరీష్ రావు గారే విలను అని చెప్పారు అని అంటే నిజంగా ఒక చెవిలో లోటస్ పువ్వు అనుకున్నాం కానీ రెండు చెవుల్లో కూడా పెట్టుకోవాల్సిన విధంగా ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేశారా అని అనిపిస్తుంది. తన తండ్రి అమాయకుడు, తన అన్న అసమర్థుడు అనే విధంగా నువ్వు హరీష్ రావు దగ్గర చూసి నేర్చుకోవాలని చెప్పే విధంగా కవిత గారి యొక్క వ్యాఖ్యలను బట్టి అన్న తండ్రికి వైపు నిలబడితే తనకి రాజకీయంగా మరొక స్పేస్ దొరుకుతుంది అనేటువంటి వ్యూహంతో చేశారా అనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అంటే ఇది సరే ఆఫ్ ది రికార్డా లేకపోతే ఇంకోటి తెలియదు కానీ చాలామంది పొలిటికల్ లీడర్సు ఎప్పుడైతే హరీష్ రావు గారిని మంత్రిగా తీసుకోకుండా పక్కన పెట్టారో 18-19 టైంలో, ఆ టైంలో లేదా తర్వాత ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరెవరూ నాకు ఫోన్ చేయొద్దు, ఫోన్లో మాట్లాడొద్దు ఏదన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే అని చెప్పేవారట. ఎందుకు అని చెప్పని బయటకు వచ్చి వాళ్ళ శిష్యులను అడిగితే సార్ ఫోన్ ట్యాప్లో ఉందండి అని చెప్పేవారు. ఆయనదే కాదు ఆయన కుటుంబ సభ్యులది కూడా, లేదా ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళది కూడా. మరి అది ఎవరు చేస్తున్నట్లు అనేది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని మోసం చెయ్యాలి అని అనుకుంటే అది కష్టం. కవిత గారు ఎంత తెలివి కల్లవాళ్ళో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా అంతే తెలివి కల్లవాళ్ళు. వాళ్ళకి వాస్తవాలు చెబితే కొంత నమ్మేవాళ్ళేమో, కొన్ని వాస్తవాలతో ఎక్కువ అవాస్తవాలను కలపటం వలన మరి అందుట్లో నిజాలకి అవకాశం లేకుండా పోయిందేమో అని అనిపిస్తూ ఉంది. ఇది ఒక అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో వచ్చిన అంశం. ఇక రెండు సరే ఒకసారి ఆ బైట్స్ వంశీ గారు దీనికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కవిత మాట్లాడింది ఇందా మీరు చెప్పినట్టు అది అసంబద్ధమైన
మిగతా విషయాలన్నింటి మాత్రం కవిత నిజాలే మాట్లాడింది అనేది బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులు బయటికి ఓపెన్గా చెప్తున్నమాట. కవిత కావుడే నిజాలు మాట్లాడారు అన్నది. అంటే కవిత గారు నిజాలు మాట్లాడారు అని అంటే ఇందాక మనం చెప్పినట్లుగా తండ్రి అమాయకుడు కాదు. కేసీఆర్ గారికి ఉన్న రాజకీయ చాణక్యత, కేసీఆర్ గారికి ఉన్నటువంటి బలము, ఆ శక్తి, పొలిటికల్గా ఉన్నటువంటి ఆ శక్తివంతుడు ఆయన. మరి ఆయన చుట్టూతా అంత జరుగుతూ ఉంటే ఆయనకు తెలియకుండా ఉండిద్దా, లేక ఆయన ఆ విధంగా వదిలేస్తాడా? కేటీఆర్ గారు అంత అమాయకుడా? కేటీఆర్ గారు నోట్లో వేలు పెట్టుకొని ఉంటే, కేసీఆర్ గారు మౌనంగా ఉంటే మరి వీళ్ళందరూ ఇలా చేస్తారా? అంటే చెప్పేదానికి అతికెట్టుగా ఉండాలి. ఏదైనా చెప్తే అతకాలి. ఆ చెప్పింది అతకకుండా ఉంటే దానికి విలువ ఉండదేమో అనిపిస్తుంది. ఎలాగంటే హరీష్ రావు గారి వెనకాల వీళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంటారు. జనరల్గా అది సాధ్యమయ్యే పనేనా? సరే, ఆమె ఆరోపణలే సరే నిజం అనుకుందాం. హరీష్ రావు గారు అట్లాగే సంతోష్రావు వెనక రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు హరీష్ రావు గారు సీఎం గారు కలిసి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళారని ఆరోపణ కూడా చేశారు. సరే, అది నిజమే అనుకుందాం. మరి నిన్న సిబిఐ రిపోర్ట్లో మరి సిబిఐకి ఎందుకు ఇచ్చారు? మరి సిబిఐకి కేసీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారు దానికి బాధ్యులు కదా, మరి ఎందుకు ఇచ్చారు? మరి ఇవ్వకుండా ఉండొచ్చు కదా. అంటే ప్రతి అంశానికి, అంటే ఒక అంశానికి ప్రతి అంశానికి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ తను ఫుల్ఫిల్ చేసేట్టుగా చెప్పగలిగితే కొంత బాగుండేదేమో. సరే, తను చెప్పినటువంటి వాటికి భవిష్యత్తులో కూడా తను ఇంకా క్లారిటీ ఇస్తానంటుంది. సరే, దీంతోపాటు ఆర్థికపరమైనటువంటి వివాదం కూడా తను లేవనెత్తుతా ఉంది. ఆర్థికపరమైన వివాదం అంటే మొత్తం సంతోష్ రావు గారి చుట్టూతో ఆర్థికపరమైన వివాదాన్ని లేవనెత్తుతుంది. 750 కోట్ల రూపాయల పంచాయతీ వెల్లాసు మోకిలా ప్రాజెక్ట్స్లో, దాంట్లో సంతోష్ రావు, శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా వీళ్ళందరూ ఉన్నారని కూడా ఇంకొక ఆరోపణ చేశారు. అది కూడా చాలా బిగ్ ఇష్యూ అన్నట్టు. గ్రీన్ ఎనర్జీ అని ఒక ప్రోగ్రామ్ పెట్టి అందరూ సెలబ్రిటీస్ చేత మొక్క నాటించి అందులో మొత్తం ఫారెస్ట్ సంబంధించి మొత్తం ల్యాండ్స్ ని గ్రీన్ ఎనర్జీ విషయంలో కూడా మనం కూడా మొక్క నాటాం. మనకు కూడా ఆయన సంతోష్ రావు గారు ఏదో సర్టిఫికేట్ పంపించి ఆయన కూడా అభినందిస్తూ చెప్పాడు. సరే, అది ఒక మంచి ఉద్దేశం. గ్రీన్ ఎనర్జీలో జరిగిన కుట్రేందో మనకు తెలియదు, కానీ గ్రీన్ ఎనర్జీలో సంతోష్ రావు గారు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని సంతోష్ రావు గారు తీసుకున్నటువంటి అంశం సంతోషకరమైన విషయం. ఎందుకంటే అది నేషనల్ వైడ్గా ప్రాచుర్యం పొందింది. సరే, దాంట్లో కుట్ర జరిగిందనంటే అప్పుడు ఆ రోజు కవిత గారు ఆ రోజు చెప్పు ఉండాలి. నవీన్ రావు గారు దీని వెనక కుట్ర, అదే సంతోష్ రావు గారు వీళ్ళందరూ ఉన్నారని చెప్పిన ఆ రోజు మాట్లాడారు కదా, అప్పుడు చెప్పు ఉండాలి. ఇప్పుడు చెబితే ఎట్లా? అంటే ఈ వెనక టార్గెట్ చేయటం వెనక తను సరిగ్గా ఆ బాణం ఎటో వెళ్ళి తగలాల్సింది ఎటో టర్న్ చేసి ఎటో తిప్పిందా అని అనిపిస్తుంది. దీంట్లో ఆర్థిక వివాదాలు కూడా ఉన్నాయా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సరే, ఒకసారి తన మాట్లాడినటువంటి బైట్స్ని ఒకసారి ప్లే చేయండి. కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటుందంటే మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిలాల. ఏడుకేళ్ళు వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా? హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి? సంతోష్ రావు క్లాస్మేట్. అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది, కాంట్రాక్ట్లు వస్తాయి, ఇంకేందో వస్తాయి. అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు. నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారు అన్నా నాకు దేవుడు సంతోష్ అంటాడు ఆయన. అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగ్, ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగ్ 100% రేవంత్ రెడ్డి గారితో, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో, పైన బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్ లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు. నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు. సరే, ఇప్పుడు వారు మాట్లాడారు కదా. ఇప్పుడు నిన్న మనం అడిగాం మెగా కృష్ణారెడ్డి గారు లేకపోతే మెయిల్ కంపెనీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని. నిన్న ఏమైనా కాళేశ్వరంలో అవినీతి విషయంలో కాంట్రాక్టర్గా తన పేరును తీసుకొచ్చారు. ఈరోజు ఏమన్నా మోకిలాలో జరిగినటువంటి విల్లా ప్రాజెక్టులో కూడా 750 కోట్ల జరిగింది అనేది సంతోష్ రావు గారు, నవీన్ రావు గారు, అట్లాగే శ్రీనివాసరెడ్డి గారి పాత్ర ఉంది. వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక పెద్ద మోసము. దీనికి సంబంధించి భవిష్యత్తులో చాలా పూర్తిగా బయట పెడతాను, అది పెద్ద స్కామ్ జరుగుతుందని చెప్పారు. అంటే ఈ నిన్న కృష్ణారెడ్డి గారి పేరు తీసుకొచ్చారు, ఈరోజు కృష్ణారెడ్డి గారి పేరు తీసుకొచ్చారు, మెగా కృష్ణారెడ్డి గారి పేరు. ఏమై ఉంటుంది?
ఎందుకు నిన్న ఈరోజు తీసుకురావటం వెనక కారణాలు ఏంటి? ఇదొక్కటే సబ్జెక్ట్ ఉందా? ఇంకా మిగిలిన సబ్జెక్టులు లేవా? మిగిలినటువంటి వాటివి లేకుండా ఇదొక్కటే కృష్ణారెడ్డి గారిదే ఉందా అంటే కృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేస్తుంది. ఎందుకు మెగా కృష్ణారెడ్డి గారిని కవిత టార్గెట్ చేస్తుంది అనేటువంటి విషయం కూడా చర్చ జరపాలి అంశం. మరి దీంట్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉండటం వలనే తను ఈ రకంగా ఇది చేస్తుందా? మరి ఇప్పుడు ఆ మోకిల ప్రాజెక్టు మరి ఇప్పుడు వివాదంలోకి వెళ్తుందా? మరి దానిపైన తెలంగాణ ప్రభుత్వం మరి ఏమైనా ఎంక్వైరీ చేస్తుందా? లేక దీనికి సంబంధించి ఇంకా మరిన్ని నిజాలను బయటపెడతానంటున్నటువంటి కవిత మరి ఇంకేమైనా నిజాలను బయటపెడుతుందా? నవీన్ రావు గారు ఎమ్మెల్సీ, నేను సంతోష్ రావు గారు నాకు ఫ్రెండ్ అని అంటారు. హరీష్ రావు గారిది ఒక గ్యాంగు, సంతోష్ రావు గారిది ఒక గ్యాంగు అని అంటారు. జనరల్గా పొలిటికల్గా ఒక రూట్లో ఎవరైనా ఒకటి వస్తే ఆ టీం వాళ్ళతో కన్సర్న్ అయి ఉంటారు. ఫైనల్గా నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. మరి కేటీఆర్ గారికి ఒక గ్యాంగ్ ఉంటుంది, కవిత గారికి ఒక గ్యాంగ్ ఉంటుంది, అట్లాగే వాళ్ళిద్దరు కూడా ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ 4 పిల్లర్స్ కదా. కేసీఆర్ గారు పైన కూర్చోనంటే వీళ్ళిద్దరు 4 పిల్లర్స్ అనుకుంటే మరి అలాగా ఎవరో ఒకరి నాయకత్వంతో కన్సర్న్ అయి ఉంటారు. బట్ తను అట్లా చెప్పని అంటే ఇక్కడ మనం కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి వెరీ క్లియర్గా క్లారిటీగా ఉంటుంది. దాంట్లో పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండవు. వాళ్ళకి మనకంటే చాలా ఎక్కువ తెలుసు సమాచారం. అందుకని మరి అది కూడా క్లారిటీ ఇచ్చి ఉండాల్సింది. మరి అది కూడా తను చెప్పలేదు. మరి రేపేమైనా మరిన్ని అంశాలు చెప్తారేమో. అంటే తను చేసినటువంటి వాటికి ఆధారాలు చూపించటం అనేటువంటిది అవసరం. ఎందుకు అనంటే తను చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ అంటే సస్పెండ్ అయిన తర్వాత, తను పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన తర్వాత తను ఇప్పటి వరకు ఎటో వదులుతాం అనుకున్నటువంటి బాణం ఒక్కసారిగా డైవర్ట్ అయ్యి ఇంకొకరి మీదకి వెళ్ళి తగులుతున్నటువంటి నేపథ్యంలో మరింత స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కవిత గారి మీద ఉంది. అప్పుడు ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మటం లేదు. కవిత గారు చేసినటువంటి ఆరోపణల వలన ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని కోకట వేళ్లతో పికిలించి వేసేటువంటి పరిస్థితిని కవిత క్రియేట్ చేసింది. అంటే అవినీతి మరకలు, అవినీతి కంపు ఏదైతే ప్రజలు భావించారో, ప్రజలు ఆరోపణలు చేశారో, లేదా గత పార్టీలు ఆరోపణలు చేసినాయో అవినీతి సామ్రాట్లుగా ఉన్నారనేటువంటిది వాటన్నిటికీ తను బలం చేకూరుస్తుంది. ఆ ఆరోపణలన్నిటికీ తను ఆధారాలను చెప్పబోతుంది. వాటన్నిటినీ తను ధృవీకరిస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? అందుకనే ఈ అంశాలు ఉండబట్టే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బయట ఒకసారి ప్లే చేయండి. పక్కన చూస్తారు 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాలలో తేడా వచ్చి బావ, బామ్మర్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకుంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? మామూలుగా తాట తీయటం అనేది ఒకటి ఉండిద్ది మనకి దగ్గర. మాటలతో తాట తీయటం అనేది అది రేవంత్ రెడ్డి గారికి ఇది అయింది. బట్ ఆయనకి కలిసి వచ్చింది రాజకీయంగా. ఈ పరిణామాలు జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతైతే అవినీతి అంటుతుందో, ఎంతైతే డ్యామేజ్ అవుతుందో అంత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ మారుతుంది. అది రేవంత్ రెడ్డి గారికి బలంగా మారుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ చాలా క్రియాశీలకంగా ఉంటుంది. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బలంగా వెళ్తుంది. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ ఆరోపణలు, ఈ కుటుంబ వివాదాలతో థర్డ్ ప్లేస్కి ఆటోమేటిక్గా జారిపోయింది అని అనుకోవాలి. బండి సంజయ్ కూడా బండి సంజయ్ గారు బయట. బండి సంజయ్ బయట ప్లీజ్. అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం
ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్మ్ స్కామ్ అయింది. వాటి మీద కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళతారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉరుగుతుందా? మీరు కొత్త పాయింట్ చేశారు. ఆ స్కాములన్నీ పంచాయతీలు తీయాలి, కానీ దీనివల్ల ఏంటి ఉపయోగం? వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో పంచుకునే దగ్గర టార్గెట్టే విభేదాలకు కారణం అన్నారు. బట్ ఏదైనా పొలిటికల్గా ఆ స్పేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది డిబేట్ అయ్యేటువంటి అంశమే. చూద్దాం మరి ఏం జరిగింది. సుధాకర్ ఉన్నట్టున్నారు. సుధాకర్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి అంటే రాజీనామా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా, ఎమ్మెల్సీకి రాజీనామా, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తుంది అని అనుకుంటే, కానీ బాణం మాత్రం గురిపెట్టినటువంటి బాణం మాత్రం సైడ్ అయిందా? కొంచెము అది ఎక్కడికో వెళ్ళాల్సిన బాణం ఎక్కడికో వెళ్ళి తగిలిందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఏంటి, ఏమై ఉంటుంది? వ్యూహం ఉంటుంది తన దగ్గర. ఏదో వ్యూహం లేకుండా అయితే ఇలా ఊరక ఆరోపణలు ఉండవు. ఏమై ఉంటుంది? లక్ష్యాన్ని నిర్దేశించకుండా కవిత అనే బాణం ఎక్కడెక్కడో తిరుగుతుందనే చర్చ అయితే జరుగుతుంది సార్. మీరు ఇంతకుముందు మనం విన్న 2 బయటలు, ఒకటి రేవంత్ రెడ్డి బయట, మరొకటి స్వర్ణ సంజయ్ బయట. ఈ 2 బయటలు చూసిన తర్వాత ప్రత్యర్థి పార్టీలకు మాత్రం గొప్ప ఆయుధాన్ని అందించింది కల్వకుంట్ల కవిత. ఆ ఆయుధాన్ని పట్టుకొని 2 పార్టీలు బీఆర్ఎస్ ని ఇంకా మరింతగా డ్యామేజ్ చేయాలో అంతగానో డ్యామేజ్ చేయగలుగుతారు. అయితే కల్వకుంట్ల కవిత చెప్తున్న అంశాలకి ఒకటి పొంతన ఉండట్లేదు సార్. ఇంతకుముందు మీరు చాలా విషయాలు చెప్పారు. అందులో ఈటల రాజేందర్ బయటికి పోవడానికి కారణం హరీష్ రావు అన్నారు. అదే ఈటల రాజేందర్ని మళ్ళీ గెలిపేయడానికి కారణం హరీష్ రావు అంటుంది. ఈ 2 ఎక్కడ టాలీ అయితే సార్? బయటికి పంపించిన ఆయన మళ్ళీ గెలవకుండా చేస్తాడు. అంటే ఆమె మాట్లాడుతున్న మాటలు చాలా వరకు పొంతన ఉండట్లేవు. ఎందుకు ఆమె ఇలా మాట్లాడుతుంది? ఆమెకొక ఉంటది, పొలిటికల్ గా ఏదో ఒక అంబిషన్ అయితే ఉండి ఉంటది, రాజకీయంగా ఏదో ఒకటి సాధించాలనే తపన కోరిక అయితే ఉండుంటది. ఆ తపన కోరికనే ఆమెను ఇవి మాట్లాడడానికి ప్రేరేపిస్తున్నాయనే ఒక చర్చ కూడా ఉంది. కానీ ఆ తపన కోరికను లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రయాణించే ప్రయాణం ఇది కాదనే చర్చ కూడా జరుగుతుంది సార్. ఆమె ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తెలుగుదేశం నుంచి బయటికి రావడానికి ముందు నుంచి కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించే వరకు అనేక అంశాలకు హరీష్ రావు పార్టీకి చేసిన వ్యవహారాలు, పార్టీకి చేసిన నష్టం అంటూ ఆమె చెప్తుంది. హరీష్ రావు పార్టీకి నష్టం చేశాడు, పార్టీకి ఇవన్నీ చేశాడంటే హరీష్ రావు పార్టీకి నష్టం చేస్తే కేసీఆర్ ఊరుకునే రకం కాదు. కేసీఆర్ తెలియకుండా చీమ కూడా చిట్టుకుమన్నది ఆ పార్టీలో. కేసీఆర్ తెలియకుండా ఏం వ్యవహారం జరగదు. నిజంగా హరీష్ రావే ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలుగా పార్టీకి నష్టం చేస్తే కేసీఆర్ అంతగా హరీష్ రావును మోయడు, తలకెక్కించుకోడు. హరీష్ రావు అనే వ్యక్తిని పార్టీకి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో కేసీఆర్ తెలుసు. ఆయనను ఉపయోగించుకుని ఇప్పటికీ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. మొట్టమొదటిగా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ మంత్రి పదవులు తీసుకున్నప్పుడు కూడా హరీష్ రావు ఎమ్మెల్యే కాకపోయినా మంత్రిని చేశాడు కేసీఆర్. అంటే హరీష్ రావుకున్న ప్రాధాన్యత ఇది. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ చాలా పద్ధతిగా ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా వ్యవహారం నడుపుతున్నాడు. కేటీఆర్ కి ఏ పాత్ర ఇవ్వాలి, కుమారుడు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారాన్ని ఆయన కట్టుబెట్టట్లేదు. అదేవిధంగా హరీష్ రావుకి ఏ పాత్ర ఇవ్వాలి ఆ పాత్ర ఇస్తున్నాడు. సంతోష్ రావుకు ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకు ఇస్తున్నాడు. రాజ్యసభ సభ్యుల్ని మందుగోలు ఇవ్వడం కోసమే అన్నాడు, అదే చేస్తున్నాడు. ప్రత్యక్ష రాజకీయాలకు ఎక్కడ సంతోష్ రావును రానియాడు కేసీఆర్. ప్రతి విమర్శలు కానీ ఆరోపణలు ప్రతి ఆరోపణలకు కానీ సంతోష్ రావు ఎక్కడ బయటికి రాడు. కల్వకుంట్ల కవిత దారి తప్పింది కాబట్టి ఇప్పుడు సస్పెండ్ చేశాడు. అంటే ఒక బీఆర్ఎస్ అధినేతగా ఎవరిని ఎక్కడ వాడాలి, ఏం చేయాలనేది కేసీఆర్ కు తెలుసు. జగదీష్ రెడ్డిని ఎక్కడ వాడాలో అక్కడ వాడించారు, ఆయన ఎక్కడ ప్రయోగించాలో అక్కడ ప్రయోగించాడు. ఆయన రాజకీయ ఫ్యూచర్ ఏందనేది కూడా అందరూ తెలుసు. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ ఎగిరిన ఆర్మూర్ జీవన్ రెడ్డి లాంటి వారు వీరందరూ కూడా ఏమయ్యారో తెలుసు. అంటే జగదీష్ రెడ్డిని కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడారు. ఇవాళ ఎవరితో మాట్లాడించింది సార్? ఆయన నిరంజన్ రెడ్డితో మాట్లాడించిండు. నిరంజన్ రెడ్డి చాలా పొలైట్ గా పద్ధతిగా మాట్లాడుకుంటూ వచ్చాడు. కల్వకుంట్ల కవిత నా కూతురు కంటే వయసు పెద్ద, నా చెల్లి కంటే వయసు చిన్న. కాబట్టి కల్వకుంట్ల కవిత ఏమైనా పునరాలోచన చేసుకొని వస్తే చూద్దాం, ఆలోచిద్దాం అనే టైప్ లో ఈయన మాట్లాడారు సార్ నిరంజన్ రెడ్డి. అంటే ఎవరిని ఎక్కడ ఎప్పుడు వాడాలి అట్లా కాదు సుధాకర్, పునరాలోచన చేద్దామంటే ఇట్లా హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద అన్ని ఆరోపణలు చేసిన తర్వాత, అన్ని ఇది చేసిన తర్వాత మళ్ళీ ఎలా చేయటం అని అంటే ఆరోపణల్ని తను లోపలికి తీసుకొని వాళ్ళిద్దరిని బయటికి పంపించటమా? కల్వకుంట్ల కవిత ఇంత సీరియస్ ఆరోపణలు చేసిన తర్వాత ఎక్కడ హరీష్ రావు బయటకు వచ్చి మళ్ళీ ప్రత్యారోపణలు చేయకుండా సంతోష్ రావు ఎక్కడ బయట ఏం అంటే జనరల్ గా ఆయన 6 అడుగులు బుల్లెట్ అయ్యాడు అని అంటేనే
ఆయన చాలా ఇట్లాంటి వాటిలో చాలా చాణక్యతతో ఉంటాడు, రాజకీయ వ్యూహం తెలుసు. తను చేసిన కామెంట్లకు తను వర్షం ఇస్తే తను వాటికి సమాధానం చెప్పుకుంటే తను రాజకీయ వ్యూహంగా దెబ్బతింటాడు. అందుకని మాట్లాడ్డా ఆయన జనరల్గా. సరే, స్థాయి తగ్గించుకున్నట్టు అవుతుంది కాబట్టి కవితకు ఆయన సమాధానం చెప్పాడు సార్. చెప్పకపోవచ్చు. ఆయన మౌనం చాలా ప్రమాదకరమైంది. మౌనం అనేది ప్రత్యర్థులను చాలా దెబ్బతీస్తుంది, మరింత ఇరిటేషన్ గురి చేస్తుంది, అసహనానికి గురవుతారు, మరిన్ని వ్యాఖ్యలు చేస్తారు, చేసి తాను తీసుకున్న గోతులో తానే పడతారు. రాజకీయాల హత్యలు ఉండవు కదా సార్, ఆత్మహత్యలే అదే జరుగుతాయి. ఆయన మౌనమే చాలా ప్రమాదం అని చెప్పొచ్చు సార్. ఓకే, సరే చూద్దాం సుధాకర్. అంటే ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అదే బాణం కరెక్ట్గా వెళ్తుంటే ఇప్పుడు షర్మిలా ఉన్నారు, డైరెక్ట్ వాళ్ళ అన్నకి ఎక్కువ పెట్టారు బాణం. ఇక్కడ ఏమన్నా యాక్చువల్గా కవిత నిన్నటి వరకు వాళ్ళ అన్నకి ఎక్కువ పెడుతుంది బాణం అనుకున్నారు, కానీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తే బాణం డైవర్ట్ అయింది. చూడాలి ఏం జరిగిద్ది అనేది.